హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్. యూ వాచింగ్ వరప్రసాద్ ఛానల్. సో టైం వచ్చేసి 4 గంటల 23 నిమిషాలు అవుతుంది పొద్దున. ఇప్పుడే రంజాన్ ఉంటుంది కదా, రంజాన్ వాళ్ళకి సైరన్ వచ్చింది. సో ఇప్పటివరకు నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు తారక్ జున్ను ఛానల్ అండి, వరప్రసాద్ వరం ఛానల్, 2 ఛానల్లో వీడియోస్ ఎడిటింగ్ అయిపోయాయి. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నేను నైట్ నుంచి ఇప్పటివరకు పడుకోలేదు. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో విల్ గెట్ ఇన్ ద వీడియో. దీని తర్వాత ఏం చేద్దాం అన్నది చూద్దాం. అయితే ఇప్పుడైతే నేనైతే ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి ఎడిటింగ్ చేస్తాను. దాని తర్వాత ఒక మార్నింగ్ కొద్దిసేపు పడుకుంటాను, తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఇవాళ కొత్త ప్లానింగ్ చూద్దాం. సో లెట్ us గెట్ ఇన్ ద వీడియో. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. నౌ ఐఎమ్ క్లోయింగ్ దట్ ఆల్ ల్యాప్టాప్ ఆన్ దిస్. సో వీడియోస్ యూట్యూబర్ కావాలనుకుంటే ఇలా కష్టపడాల్సి వస్తుంది. ఎప్పుడు నిద్రపోతాము, ఎప్పుడు మెలుకుంటాము, ఏమి కరెక్ట్గా తెలియదు మనకు. వీడియోస్ మొత్తం అయ్యే వరకు అయితే మనం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. సో ఏ వర్క్ అయినా కూడా జనరల్గా కష్టపడకుండా ఏది రాదండి, కష్టపడితేనే ఏదైనా వస్తుంది. చాలామంది యూట్యూబ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు, ఈజీగా డబ్బులు సంపాదించేసి అనుకుంటారు. కానీ బట్ ఈజీ డబ్బు అనేది ఎక్కడ కూడా పాసిబుల్ కాదు, ఎక్కడ కూడా మనం వర్క్ చేయాల్సిందే. సో ఫైనలీ నా ల్యాప్టాప్ క్లోజ్ చేశాను. సో కొద్దిసేపు పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దాం. అంతవరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మార్నింగ్ అయిపోయింది. యాక్చువల్గా నేను మార్నింగ్ 5 o'clockకి పడుకున్న తర్వాత ఇప్పుడు లేచాను. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ సో 8:45, 8:40 అవుతుంది. ఇప్పుడు నేను టీ తాగుతున్నాను. సో మొత్తం పవర్ పోయింది, టోటల్ ఇల్లంతా మళ్ళీ గరం టోటల్ చెమట. కూలర్ ఉన్నా, ఏసీ ఉన్నా, దాని పవర్ లేనప్పుడు యూజ్లెస్సే కనుక ఇప్పుడు పరిస్థితి అది ఉడకపోస్తుంది. సో టీ తాగిన తర్వాత సో మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీ దగ్గర టెంపరేచర్ ఎలా ఉన్నాయి, మీరున్న ప్రాంతంలో వర్షాలు పడుతున్నా లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బయట మాత్రం టోటల్గా సూర్యోదయం ఫుల్ అయిపోయింది చూడొచ్చు. సో ఇది సిచ్యువేషన్, బాహర్ కా సిచ్యువేషన్స్. సూర్యుడు అయితే ఫుల్ వచ్చాడు, ఎండ పడుతుంది. బయట కూడా మొత్తం ఆకాశం అంతా కూడా మబ్బు ఉంది, కొంచెం మబ్బు పట్టినట్టుగా ఉంది. గుడ్ మార్నింగ్ విన్ను. విన్ను, హలో నాని. విన్ను లేచిండు, బయట కూర్చున్నాడు, ఇంట్లో కరెంట్ లేదు, ఆడి చూస్తున్నాడు. మార్నింగ్ అమ్మ 2 గంటల నేను చింతపండు కొట్టింది కదా, అది ఎండ కొట్టుకుంటుంది. కొట్టిందా కొట్టిందా? ఇది కొట్టది, ఎండ కొట్టుతుంది, పోస్తుందట. ఓకే, నాలుగు ఎండ పెట్టి కొట్టాలి కదా వీటిని. గరమ ఛాయ్ తాగుదాం మార్నింగ్. చలో బిల్డింగ్ పైకి వెళ్దాం మనం. ఏం చేస్తున్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ జున్ను, ఏం చేస్తున్నాను? పైన ఎండ కొడుతుంది కదా, ఎండలు వచ్చేసి చింతపండు ఎండ వస్తున్నారు ఇక్కడ కొట్టడానికి. బయట కాకమ్మలు కావుగా ఉంటున్నాయి, తాడి చెట్ల మీద కాకమ్మలు కావుగా ఉంటున్నాయి. పప్పితో ఆడుకుంటున్న జున్ను వెనకాల జాక్కున్నాడు, పిల్లల వెనకాల. కరెక్ట్గా అనిపించట్లేదు కదా. సో కారుకు వచ్చేసి ఇక్కడ బిల్డింగ్ నిలబడింది, ఫుల్ ఎండ కొడుతుంది బయట, చూసుకోవచ్చు. ఏం చేస్తున్నావు జున్ను? మార్నింగ్ గాలి మూతలు ఆడుతున్నా జున్ను. చలో నీచే చెల్లింగి, నీచే చెల్లింగి. ఏంటి బయట ఆచిపోతాను. వాటి ఆడుకోపు, వాటినా బేట. వినో, హలో. ముసి నవ్వులు నవ్వుతున్నాయి బేట నువ్వు. వినో. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 8 గంటలకు కరెంట్ పోతే ఇప్పుడు వచ్చింది. టైం వచ్చేసి 12 గంటల 20 నిమిషాలు అవుతుంది. ఫ్రెండ్స్, టైం వచ్చేసి ఇప్పుడు ఎంత టైం అవుతుందంటే ఆల్మోస్ట్ 10 దాటింది, 10 అట్లా అవుతుంది. సో పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అయితే మనం బయటికి వెళ్ళి చేసింది ఏం లేదు, జరిగింది ఏం లేదు. అండ్ మీకు నేను ఒక లాస్ట్ వీడియోలో మంచిర్యాలకు వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ టికెట్ బుక్ చేశానని చెప్పాను కదా. సో అది ఎక్కడికి ఏంటి అని మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, గెస్ చేయండి. అంటే ఎక్కడికి ప్రయాణం చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడు వెళ్తాను అంటే సో మీకు చెప్తాను. మేబీ జూన్లో వెళ్తాను. జూన్ 26th నా జర్నీ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎక్కడికి ఏంటి ట్రైన్ జర్నీ అనేది కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు మొత్తం కూడా చూసారు కదా, బాడీ మొత్తం కూడా అంటే కూలర్ పెట్టినా కూలర్ సౌండ్ వినబడుతుంది. కంప్లీట్లీ స్వెట్ ఫామ్ అవుతుంది అనమాట, అంత టెంపరేచర్స్ ఉన్నాయి.
హ్యూమిడిటీ ఎక్కువ ఉందో తక్కువ ఉందో అర్థం కావట్లేదు, ఏం లేదు. సో జనరల్గా మేము వ్లాగ్స్ అంటే మనం రోజు రొటీన్గా ఏమేమి చేస్తామో, ఎటు పోతాము, అంటే తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా, పోయినామా, ఇలాంటివే జనరల్గా ఉంటాయి రొటీన్గా. సో అవే జనరల్గా చూడాల్సి వస్తుంది. సో మీ ఇలాంటి వ్లాగ్స్ చేయమంటే చేస్తాను, వద్దు అంటే కూడా ఊరుకుంటాను. మీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్. సో దయచేసి మీ కామెంట్స్ రూపకంలో మీ ఒపీనియన్ కూడా కింద తెలియజేయండి. వ్లాగ్స్ చేయమంటారా వద్దా ఒకటి. తర్వాత అయితే ట్రైన్ వీడియోస్ అంటే ట్రైన్ జర్నీలు చేసినప్పుడు అవుతుంది, బట్ ట్రైన్ వీడియోస్ అంటే ఇంకా రాలేదు. అయితే కరీంనగర్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇంకోటి మనకు వర్క్ ప్రజెంట్ నడిచి అయితే హైదరాబాద్ టు మనోహరాబాద్ కొత్తపల్లి లైన్ ఏదో కరీంనగర్ లైన్ ఉందో ఆ లైన్ వివరాల విషయానికి వస్తే చాలాసార్లు వీడియో పెట్టాను. ఇప్పుడు ఎక్కడైతే నేను వీడియోస్ పెట్టానో ఎంతవరకు ఇదివరకు వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానో ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా అవే పొజిషన్లు ఉన్నాయన్నమాట. కొత్తగా పెద్దగా మారింది ఏం లేదు. సో మీరు కూడా నేను కొత్తగా మారినప్పుడు దాని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకోటి కరీంనగర్ టు నిజామాబాద్ రైల్వే లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా మీరు ఆలోచించాల్సిన వల్ల ఆల్రెడీ ఎలక్ట్రిక్ లైన్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ నిజామాబాద్ టు హైదరాబాద్ లైన్లో మళ్ళీ ఎలక్ట్రిసిటీ వర్క్స్ నడుస్తున్నాయి అండ్ మహారాష్ట్ర లైన్లో కూడా నడుస్తున్నాయి. సో ఇది ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చినా కూడా ఈరోజు చేసింది ఎక్కువ ఏం లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు మటకి నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం.